హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో వచ్చేసి ఇంట్రెస్టింగ్గా నేనైతే ఇవాళ ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళాను. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, బట్ ఇట్స్ ఓకే. ఎక్స్పీరియన్స్ అయితే టూ గుడ్, అసలు మర్చిపోలేను. ఎందుకంటే ట్రైబల్ లైఫ్ అంటేనే మనకు గుర్తు వచ్చేది చెట్లు అండ్ మొత్తం గ్రీనరీ, ఒకప్పుడు మన లైఫ్ స్టైల్ ఎలా ఉండేదో అని తెలిపేదే. సో నాకైతే అప్పటి కాలంవి మొత్తం చూస్తుంటే అసలు భలే అనిపించింది. అసలు ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం అయినప్పటికీ చాలా గ్రేట్ ఉండే. అవన్నీ చూస్తే ఇప్పుడు నాకు ఇసిరేసి యుద్ధాలు చేయబుద్ధి అవుతుంది, జోక్స్ పార్ట్. బట్ ఈ చూస్తుంటే భలే అనిపిస్తుండే. అసలు అసలు వీళ్ళు ఎలా కలెక్ట్ చేసి పెట్టారులే కానీ ఆసమ్. అండ్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే అడ్రస్ కమెంట్ చేయండి, నేను అడ్రస్ చెప్తాను ఎగ్జాక్ట్గా. బట్ దీని ఎంట్రీ ఫీజ్ వచ్చేసి పర్ పర్సన్ 30 ఛార్జ్ చేశారు. సో వెళ్ళండి, ఎవ్రీవన్ షుడ్ ఎక్స్పీరియన్స్ అ ట్రైబల్ మ్యూజియం లైక్ దిస్. సో ఇక్కడైతే మాకు అన్నీ అక్కడ పెడుతుంటే నేను ఒక చిన్న చిన్న క్లిప్స్గా తీసుకున్నా. బట్ చాలా బాగుంది. వీళ్ళంతా ఒక రూమ్లో మొత్తం అసలు యాక్చువల్ ట్రైబల్ లైఫ్ని అసలు ఎగ్జాక్ట్గా చూపించేశారు. ఖతర్నాక్ ఉండే అసలు. సో మై మోస్ట్ ఫేవరెట్ థింగ్ అక్కడ ఏదంటే ఇదే. అసలు ఆ గుడిసెల్ని చూడంగానే అసలు ఆ గుడిసెలోకి వెళ్ళి బతికేయాలనిపించింది. ఆవుల్ని మేకల్ని మేపుకుంటా అసలు ఆ లైఫ్ స్టైలే, కనీసం ఒక్కరోజన్నా అలా బతకాలి అని అనిపించేసింది. అసలు ఈ మోడ్రన్ ప్రపంచానికి దూరం అయిపోయి మంచిగా నేచర్తో కనెక్ట్ అవుతున్నాము. అసలు అక్కడికి వెళ్తేనే ఆ వైబ్ అసలు నేచర్తో కనెక్ట్ చేసేసింది. సో నాకైతే ఎప్పుడైనా అలా వెళ్ళాలనిపిస్తుంది. కమెంట్ చేయండి, ఏదైనా నేచర్కి అండ్ మన హార్ట్కి దగ్గరయ్యే ప్లేస్ మీకు ఏమైనా తెలుసుంటే నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా విజిట్ అవుతాను. సో ఇక్కడైతే మనకి అన్నీ చాలా చాలా బుట్టలు, వెరైటీస్ ఆఫ్ బుట్టలు. నాకు భలే అనిపించింది, చాటల్లో వేసుకొని ఆడుకోవాలనిపించిందిలే కానీ ఏం చేస్తాం, వాళ్ళు మనల్ని ముట్టుకొనియరు. ఆ మంచం అయితే అసలు భలే వెరైటీగా అనిపించింది. అలాంటిది ఒకటి ఇంట్లో వేసుకోవాలి. మన పూర్వీకులు అప్పట్లో ఎలా స్ట్రాంగ్ ఉండేటోళ్ళో నాకు ఇప్పుడు అర్థమైంది. తిండే కాదు, వాడిన వస్తువులు కూడా అట్లాంటివి అని చెప్పి. అందుకనే ఇట్లాంటివన్నీ మ్యూజియంలో పెడతారు, మన తినేవన్నీ చెత్తబుట్టలో పడేస్తారు. నాకైతే అసలు ఆ బుట్టలు, ఆ గరిటెలు పాప మస్తు అనిపించినాయి. అండ్ కొత్త ఐడియా కూడా మంచిగా వచ్చింది. ఎవరికైనా మీకు పర్ఫెక్ట్ విలేజ్ థీమ్ కుకింగ్ కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను వీడియో తప్పకుండా మీకోసం చేస్తాను. మర్చిపోకండి. ఈ డ్రమ్స్ అయితే అట్లా కొట్టబుద్దయింది. మా ఫ్రెండ్ చూసారా ఎట్లా కొడుతుందో, నేనైతే ఇగో అసలు అందులో మునిగిపోయినా ఆ క్యాప్ వేసుకొని. భలే అనిపించింది నాకు అసలు అందులో. అండ్ ఆ డ్రమ్స్ని మంచిగా వాయించాలనిపించింది, కాకపోతే ముట్టనియరు కదా, జస్ట్ చూడనీకే. సో అవుటర్ వస్తువుల్ని ఇట్లా మేము ముట్టుకున్నాం. మా ఫ్రెండ్ అయితే అసలు కొడుతూనే ఉంది. ఎంత నవ్వుకున్నామో అది కొట్టుకుంటూ, ఒకళ్ళ మీద ఒకళ్ళు జోక్స్ వేసుకుంటూ. ఇదైతే బంజారా ట్రైబల్ది, వాళ్ళు ఎలా ఎత్తుకుంటారని చెప్పి వాళ్ళ థింగ్స్ కూడా మొత్తం అరేంజ్ చేసి పెట్టారు. అది చూస్తుంటే అసలు భలే అనిపించింది ఆ ఫీల్ మాత్రం. బట్ ఆ పెయింటింగ్స్ కానీ, ఆ లుక్ కానీ, ఆ థీమ్స్ అండ్ ఆ సెట్టింగ్ అనేది నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎవరైనా విజిట్ అవ్వాలనుకుంటే తప్పకుండా విజిట్ అవ్వండి, మీరు గ్యారెంటీగా ఎంజాయ్ చేస్తారు. నేను ఇది ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే, ఇది సమ్మక్క తల్లి అండ్ ఈమె సారలమ్మ తల్లి. మంచిగా మళ్ళీ ఇది మన దాంట్లో బెల్లం ఉంటుంది.
మళ్ళీ ధన్యవాద